హై వివర్స్, ఇంతకుముందు క్లాస్ వచ్చేసి 6th క్లాస్లోని మన ఆహారం అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలో అనేసి చెప్పాను. ప్రజెంట్ 7th క్లాస్లోని అదే టాపిక్ కొనసాగింపు, ఆహారంలోని అంశాలు. నేను టీచ్ చేసేదిగానే సైన్స్ అండ్ మ్యాథ్స్. సో వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇదంతా అవసరం లేదు, ఇక్కడ ఇంపార్టెంట్ అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తినే ఆహారం నుంచి లభిస్తుంది. మరి నిద్రపోయే సమయంలో కూడా మనకు ఆహారం అవసరమా అంటే అవసరమనే చెప్పాలి. మనం నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ, రక్త ప్రసరణ అనేది మన శరీరంలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అవసరం. ఇంకా నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఇంకా ఇక్కడ అంతా అవసరం లేదు, జస్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చేసి మనం తినే ఆహారంలో ఏవి లభిస్తాయి, పిండి పదార్థమా, మాంసకృతుల, క్రొవ్వుల, విటమిన్సా, ఖనిజాల, ఇతరాలు అని ఇలా ఇచ్చేస్తే, ఒకటి పాల పొడి ఇచ్చేసి ఇందులో ఉండేసి ప్రోటీన్స్, నెక్స్ట్ ఉప్పు, ఒక లవణం కాబట్టి ఖనిజ లవణాలు, వెన్న, నెయ్యి, క్రొవ్వులు లభిస్తాయి. వరి, గోధుమ, పిండి పదార్థాలు. ఇది జస్ట్ నేను రాసుకున్నాను ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్యాకెట్ ఇచ్చేసి దానిపైన ఏవేవి లభిస్తాయి అనేది చెక్ చేస్తాం. అలాగే ఎక్స్పైరీ డేటు, ఇవన్నీ 6th క్లాస్లోనే వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహారంలో ఉండాల్సిన ఆవశ్యక అంశాలు ఏంటి, అవసరమైన అంశాలు ఏంటి అని అర్థం. మనం తినే ఆహార పదార్థాల్లో ఏమేమి ఉంటాయి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటినే ఏమంటారు అంటే ఆవశ్యక అంశాలుగా గుర్తిస్తాం. ఇక్కడంతే అవసరం లేదు, ఇలా అవసరం లేదు అని పెట్టుకుంటే మీకు నెక్స్ట్ టైం అనేది ఇదంతా అవసరం లేనిది చదవాల్సిన అవసరం ఉండదు. మనకి రివిజన్ అనేది ఇంపార్టెంట్ మాత్రమే రివిజన్ అవుతుంది ఒకవేళ నోట్స్ ప్రిపేర్ చేసుకోలేని సందర్భంలో. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష. ఇక్కడ సజల అయోడిన్ ద్రావణం తయారు చేయాలంటే దానికి ఏం కావాలి? అయోడిన్ స్ఫటికాలు. దానికి నీటిని కలుపుతూ పోతే పసుపు లేదా గోధుమ రంగు వచ్చే వరకు సజలం చేయండి. అప్పుడు సజల అయోడిన్ ద్రావణం అనేది తయారవుతుంది. నెక్స్ట్ పరీక్షణాళికలో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకొని ఈ సజల అయోడిన్ ద్రావణాన్ని కలిపినట్లయితే అది పదార్థము ముదురు నీలి రంగులోకి మారినట్లయితే అప్పుడు పిండి పదార్థం ఉన్నట్లు నిర్ధారించవచ్చు. పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష ఏది అంటే అయోడిన్ ద్రావణము. అది ఏ రంగులోకి మారుతుంది అంటే ముదురు నీలి రంగులోకి మారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు పిండి పదార్థాలను నిర్ధారించడానికి పరీక్ష అయిపోయింది. నెక్స్ట్ కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష. కొద్ది పరిమాణంలో ఆహారం తీసుకొని ఒక తెల్ల కాగితం పైన రుద్దినట్లయితే ఆ కాగితము పారదర్శకంగా మారితే అందులో క్రొవ్వు పదార్థాలు ఉన్నట్టు. ఏంటి పారదర్శక పదార్థంగా మారడం అంటే ఫస్ట్ మనకు వైట్ పేపరు ఇటు నుంచి అటు చూస్తే అవతల ఏముందో కనబడదు. అప్పుడు ఏదైతే క్రొవ్వున్న పదార్థం దానిపైన పూసినట్లయితే ఒక వస్తువు యువతల నుంచి అవతలకి కనిపిస్తుంది, మనకు కాంతిలో వస్తుంది పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు అనేసి. ఎగ్జాంపుల్కి వడ, దోశ లాంటివి కూడా మనం కాగితపు ప్లేట్లలో పెట్టుకొని తింటున్నట్లయితే అంతకు ముందు ఉన్న పేపరు తర్వాత ఏమవుతుంది? పారదర్శకంగా మారుతుంది. ఇక్కడ ఇయ్యలేదు, ఏమైనా మార్పును గమనించారా అంటే అపారదర్శకంగా ఉన్నది పారదర్శక పదార్థంగా మారుతుంది. ఏంది? ఆ పేపర్, కాగితపు ప్లేటు. సో అది వడ, దోశ అనేది ఏంటిది? క్రొవ్వు పదార్థాలు. నెక్స్ట్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. దీనికోసము 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని తయారు చేయాలి. ఒక ద్రావణం తయారు చేయాలంటే ద్రావితము, ద్రావణి 2 ఉంటేనే ద్రావణము తయారు చేయగలం. ఇక్కడ 2% కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయడానికి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ను తీసుకోవాలి. అంటే ఇది వచ్చేసి ద్రావితం.
ఇక్కడ నీరు వచ్చేసి ద్రావణి ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. నెక్స్ట్ 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయాలంటే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 10 మిల్లీలీటర్ల నీటిలో కరిగించాలి. ఇక్కడ ఏదో సోదిలాగా అనిపిస్తుంది కానీ ఏముండదు. 2% అన్నప్పుడు 2% అన్నప్పుడు 2 గ్రాములు, 10% అన్నప్పుడు 10 గ్రామ్స్. ఇంకా ద్రావణి వచ్చేసి 100 మిల్లీలీటర్లు, అది మామూలుగానే దీంట్లో సేమ్ ఉంటుంది. నీటిలో కరిగించినట్లయితే ఏమవుతుంది? 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం అనేది తయారవుతుంది. మరి తయారు చేసిన దాన్ని ఏం చేయాలి అంటే 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపాలి. ఒక శుభ్రమైన పరీక్షణాళికలో పరీక్షించాల్సిన ఆహార పదార్థం తీసుకొని అది ఘన పదార్థం అయితేనేమో పొడిగా నూరి లేదా ముద్దగా చేయండి. దానికి 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపండి. 2 చుక్కల 2% కాపర్ సల్ఫేటు, 10 చుక్కల 10% సోడియం హైడ్రాక్సైడ్ను పరీక్షణాళికలో వేసి కలపాలి. ఆ పదార్థం అనేది ఏ రంగులోకి మారుతుంది? నీలి రంగు నుంచి వంకాయ రంగులోకి మారుతుంది, లేదా ముదురు నీరు రంగులోకి మారితే అందులో మనకు ప్రోటీన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ అయితే ఒక్కొక్క రకం పదార్థంలో ఒక్కొక్కటి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బియ్యం తీసుకున్నట్లయితే ఏది ఎక్కువ ఉంటుంది? పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది. నూనెలో అయితే క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇది అవసరం లేదు. ఆహారము ఇక్కడ ఇచ్చేసి పిండి పదార్థమా ప్రోటీనా ఇది కూడా క్రొవ్వులా అని ఇచ్చిండు. అన్నంలో అయితే పిండి పదార్థము, ఆలుగడ్డలు కూడా పిండి పదార్థమే, పాలు వచ్చేసి ప్రోటీన్స్, పెరుగు వచ్చేసి కూడా ప్రోటీన్స్, బిస్కెట్ పిండి పదార్థం. ఇంకా నెక్స్ట్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వ్యక్తి వయస్సు, చేసే పనిని బట్టి వాళ్ళకు వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాల క్రొవ్వుల అవసరం అవుతాయి. ఇప్పుడు ఎదిగే పిల్లలు, చిన్నపిల్లలకు వచ్చేసి ఏమి ఇవ్వాలి? పుష్టికరమైన ఆహారం కావాలి. ఏంటి అంటే ప్రోటీన్స్ అధికంగా ఉండేటటువంటి పాలు, మాంసము, పప్పులు మొదలైనవి చాలా అవసరం. ఇవి కాక స్వల్ప పరిమాణంలో ఇంకేం అవసరం అంటే విటమిన్స్, ఖనిజ లవణాలు కూడా కావాలి. పుష్టికరమైన ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఇప్పుడు ఇంతవరకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ చూసాము. నెక్స్ట్ వచ్చేసి పీచు పదార్థాలు. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి. అవి మన శరీరానికి ఎంతో అవసరం. ఏమిటివి అవి అంటే పీచు పదార్థాలు. మరి ఈ పీచు పదార్థాలు ఎక్కడ లభిస్తాయి అంటే ఎలా గుర్తించాలి అంటే బీరకాయ, బెండకాయ, చిక్కుడు, ఉడికించిన చిలగడ దుంప మొదలైనవి తీసుకొని మనము ముక్కలుగా చేసిన లేదా నలిపిన సన్నని దారాలు లేదా నారాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అవియే పీచు పదార్థాలు అంటారు. ఇవి ఒకవేళ తగ్గినట్లయితే మలబద్ధకం సమస్య అనేది వస్తుంది. పీచు ఉండే ఆహార పదార్థాలు వీటితో పాటు ఇంకేముంటాయి? పీచు పదార్థాలు దేంట్లో ఉంటాయి అంటే పొట్టు తీయని గోధుమలల్లా, తృణధాన్యాలు, పండ్లు, చిలకల దుంప, బఠానీ, గుమ్మడి, చిక్కుడు, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి మొదలైన వాటి ద్వారా కూడా మనకు పీచు పదార్థాలు లభిస్తాయి. తృణధాన్యాలు వచ్చేసి గోధుమలు, జొన్నలు, రాగులు అవి ఉంటాయి కదా, కొర్రలు, అలాంటి వాటిని తృణధాన్యాలు అంటారు. నెక్స్ట్ మన రోజువారీ భోజనంలో పీచు పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే తొక్కతో సహా తినే అలవాటు ఉండాలి. పండ్లను కొంతమంది తొలగించి తింటూ ఉంటారు. యాపిల్, ద్రాక్షనేమో తొక్కతో సహా తింటాము, కానీ కొన్ని కూరగాయలేమో దోసకాయ, బీరకాయ తొక్కలను తీసేసి పచ్చళ్ళు కూడా తయారు చేసి తింటారు. ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు దేంట్లో ఉంటాయి అంటే తొక్కలలో ఉంటాయి. అందుకు తినాలి అంటే ఈ జీర్ణక్రియకు తోడ్పడే పీచు పదార్థాలు తొక్కలలోనే ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా పొలాలలో క్రిమి సంహారక మందులు
చల్లుతున్నారు కాబట్టి అవి డైరెక్ట్ తొక్కతో సహా తింటే మనకు హాని చేస్తాయి. అందువలన ఏం చేయాలి, పండ్లను కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే తొక్కతో సహా తినడం మంచిది. నెక్స్ట్ అంశం వచ్చేసి నీరు. అతి ముఖ్యమైన అంశాలలో నీరు కూడా ఒకటి మన శరీరానికి కావలసిన వాటిలో. ప్రతిరోజు మనం తగినంత నీరు త్రాగాలి. పండ్ల నుంచి కూరగాయల నుంచి కూడా నీరు లభిస్తుంది. మీకు తెలుసా, కూరగాయలలో పండ్లలో కూడా నీరు ఉంటుంది. దోస, టమాటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సొరకాయ వంటి కూరగాయలలో నీళ్లు ఉంటాయి. పుచ్చకాయ, బొప్పాయి, యాపిల్ పండ్లలో నీళ్లు ఉంటాయి. మరి నీటి అవసరం ఉందా మనకు అంటే ఉంది. నీరు కూడా ఒక ఆహార పదార్థమే. మనం తగినంత నీటిని తాగితే జీర్ణనాళంలో మనం తీసుకున్న ఆహారము సులువుగా కదిలే అవకాశం ఉంది. మన శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా నీరు అవసరం కాబట్టి మనం ప్రతిరోజు తగినంత నీరు త్రాగాలి. ఇక్కడ ఒకటి పటం ఇచ్చిండు. ఈ గొట్టంలో స్పాంజి పెట్టి దూర్చినట్లయితే దూరదు. అదే స్పాంజ్ ముక్కని నీటిలో పెట్టి దూర్చినట్లయితే సులువుగా జారుతుంది. అంటే మన శరీరంలో కూడా మన జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే తగినంత నీరును తీసుకోవాలి. నెక్స్ట్ సంతులిత ఆహారం. సంతులిత ఆహారంలో ఏమేమి ఉండాలి అనేసి ఇక్కడ ఒక కంచం ఇచ్చి ఆహార పదార్థాలు ఇచ్చిండు. ఇవన్నీ తినాల్సిన అవసరం ఉందా అంటే ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ సంతులిత ఆహారంలో ఉండాల్సిన పిండి పదార్థాలు, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో విడే విధంగా చూసుకోవాలి. మీ భోజనాన్ని సంపూర్ణ ఆహారంగా చేసుకోవడం ఎలా? పచ్చి కూరగాయల మిశ్రమం, తృణధాన్యాలు, పప్పు, పాలు తగినంతగా తీసుకోవాలి. స్వల్ప పరిమాణంలో మాత్రమే క్రొవ్వు పదార్థాలు ఉండాలి. ఇప్పుడున్న కాలంలో స్వల్ప పరిమాణం పోయి అధిక పరిమాణంలో క్రొవ్వు పదార్థాలే తింటున్నారు, ఊబకాయానికి గురవుతున్నారు. మరి క్రొవ్వు పదార్థాలు ఏంటి? నూనె, వెన్న, నెయ్యి మొదలైనవి. ఇంకొకటి వచ్చేసి ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినాలి. ప్రతిరోజు పచ్చి కూరగాయల మిశ్రమాలను తినడం మాత్రం మర్చిపోకండి. అంటే పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే హెల్తీగా ఉంటారని. మీకు తెలుసా, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు మొదలైన ఎండిన పండ్లు, గింజలు మన శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇస్తాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. మనకు పిస్తా, జీడిపప్పు, బాదం మంచిది కదా అని రోజు ఎక్కువగా తీసుకోకూడదు. రోజు ఒక 2-3 వరకే తీసుకోవాలి. సంతులిత ఆహారం చాలా చౌక. సంతులిత ఆహారం తీసుకోమన్నారు కదా అని చాలా దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఏంది శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, సంతులిత ఆహారం అంటే ఖరీదైన ఆహారం కాదు. అన్నము, రొట్టెలు, పప్పులు, కూరగాయలు, కొద్దిగా నూనె, కొంచెం బెల్లం. ఇది ఏ పేదవాడికైనా లభిస్తుంది. ఇందులోనే మనకు కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ఈ రకమైన సంతులిత ఆహారం తక్కువ ఖరీదులోనే లభిస్తుంది. రకరకాల ఆహార పదార్థాలను తినాల్సిన అవసరం లేదు. మరి సంతులిత ఆహారాన్ని సరైన పద్ధతిలో వండి తీసుకోవాలి. వండే విధానం కూడా ఇంపార్టెంటే. ఎక్కువ ఉడికించరాదు, వేయించరాదు, మళ్ళీ వేడి చేయడం వంటివి చేసినట్లయితే పోషకాలు నశించిపోతాయి. అదేవిధంగా కూరగాయలను ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నశిస్తాయి. వీటిని ఆప్షన్స్ రూపంలో అడిగే ఛాన్స్ ఉంటుంది. కడిగి ముక్కలుగా కోయాలి, కానీ ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే పోషకాలు నశిస్తాయి. తృణధాన్యాలు, పప్పులు, పాలేమో తగినంత తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు, కాయగూరలేమో ఎక్కువగా తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంతు సంబంధ పదార్థాలేమో అంటే మాంసం తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెయ్యి, వెన్న, జున్ను వంటి పదార్థాలేమో అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి. జంక్ ఫుడ్స్, నూడిల్స్, బర్గర్స్
మన శరీరానికి అవసరమయ్యే ఇతర పదార్థాలు అందకుండా పోతాయి వీటిని తీసుకోవడం వల్ల. సో మన జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి జంక్ ఫుడ్ను అవాయిడ్ చేయడం మంచిది. జంక్ ఫుడ్ ఏ రకంగానూ మంచిది కాదు. అయితే ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటుంది. మనం ఎక్కువగా అన్నం తింటాం తెలంగాణ, ఏపీ. ఇక్కడ ఉత్తర భారతదేశం సైడ్ అయితే చపాతీలు ఎక్కువ తింటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా గోధుమలే పండుతాయి. మన దగ్గర ఎక్కువ వరి పండుతుంది. వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, ఆహారం తీసుకునే విధానం అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఆహారపు అలవాట్లు ప్రకృతి సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని సూచిస్తాయి. ఆహారం పోషకాల చరిత్ర. దాదాపు 170 సంవత్సరాల క్రిందటి వరకు పోషణపై కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సమాచారం ఉండేది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజర్. ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు అంటే లెవోయిజర్. ఈ లెవోయిజరే ఆక్సిజన్కి కూడా పేరు పెట్టాడు. పెట్టిందేమో ప్రిస్లీ, అయితే దానికి పేరు పెట్టిందని మాత్రము లెవోయిజర్. ఈ లెవోయిజర్ చేసిన పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. 1752 సంవత్సరంలో జేమ్స్ లిన్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ అనే వ్యాధిని తాజా ఫలాలు అంటే పండ్లు, కూరగాయలు తినడం వల్ల నయం చేయొచ్చని కనుగొన్నాడు. జేమ్స్ లిన్స్ అనే శాస్త్రవేత్త ఏం కనుగొన్నాడు? స్కర్వీ అనే వ్యాధిని ఎలా నయం చేయొచ్చు? తాజా కూరగాయలు, పండ్లు తిన్నట్లయితే తగ్గించుకోవచ్చు. 1952 సంవత్సరంలో అంటే దాదాపు 200 సంవత్సరాలకి కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే చాలు నయం చేయొచ్చని తెలిసింది. మన శరీరం ప్రోటీన్స్, క్రొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దపు పరిశీలనలో నిరూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం, ఇది కానీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. పీచు పదార్థాలు కూడా మన ఆహార పదార్థాలలోని అంశమే. మరి పీచు పదార్థాలు ఎక్కడుంటాయి అంటే వివిధ రకాల కూరగాయలు, పండ్లలో పీచు పదార్థాలు ఉంటాయి. ఆహార పదార్థాలలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. వివిధ రకాల ఆహార పదార్థాలలో అంశాల పరిమాణము వేరువేరుగా ఉంటుంది. పీచు పదార్థాలు మలబద్ధకాన్ని తొలగిస్తాయి. మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీటిని తాగాలి. ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వు పదార్థాలు, విటమిన్స్, ఖనిజ లవణాలు సమపాలలో ఉంటే అటువంటి ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. సంతులిత ఆహారానికి చెందింది అలా అడుగుతాడు, కాబట్టి ఇది చూసుకోవాలి. ఇక్కడ ఏమన్నా లెసన్ ఎంబడి ఇలా ఉంటే కూడా చూసుకోండి. మనం తీసుకునే ఆహారం సంతులిత ఆహారం కాకపోతే మనం దాన్ని తినకూడదు. మన ఆహారంలో పీచు పదార్థాలు డాష్ ఏర్పడకుండా నిరోధిస్తాయి అంటే మలబద్ధకం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ పరిమాణంలో ఉండవలసినవి ఏంటివి? పిండి పదార్థాలు. మరి నూనెలు, కొవ్వులు మనకు డాష్ ఇస్తాయి, శక్తిని ఇస్తాయి, కానీ వీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా పీచు పదార్థాలు వచ్చేసి 4 మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్స్ శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. విటమిన్స్, ఖనిజ లవణాలు వచ్చేసి సూక్ష్మ పోషకాలు. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి శక్తిని ఇస్తాయి. ఇది మన ఆహారంలోని అంశాలు.